గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందినటువంటి మాధవి, జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ముత్తుకుమారులు పరస్పరం ఇష్టంతో కొండగట్టు అంజన్న ఆలయంలో కొద్ది రోజుల క్రితమే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కట్ చేస్తే వరుణి ఇంటికి వచ్చేసింది ఆ వధువు. విషయం తెలుసుకున్నటువంటి వధువు బంధువులు కర్రలతో దాడికి వచ్చారు. పోలీసులకు తెలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 రోజులు ఇక్కడ లేనట్టే నటించారు. మళ్ళీ ఎక్కువ మందితో కలిసి వచ్చి వరుణి కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. వధువును విచక్షణ రహితంగా లాక్కుంటూ వెళ్ళిపోయినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. తమకి ప్రాణ భయం ఉంది, రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు అబ్బాయి. ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ సీసీ ఫుటేజ్ సైతం మనకు గమనించవచ్చు. ఇది కాస్త కలకలం సృష్టించింది. ప్రేమించడమే నేరమా, ప్రేమించడమే పాపమా? తమకి రక్షణ కల్పించాలే, తమ భార్యని తనకి అప్పగించాలని కోరుతున్నారు. ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరిగింది. పేరు మాధవి. 16వ తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. గుళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను, మా నాన్నని, మా అమ్మని కొట్టి, ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకెళ్ళి కార్లో పడేశారు. చేతులు వాళ్ళు పనిచేస్తారు. ఇంకంతా ఇంకేం జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ, ఇద్దరు కొట్టుకుంటూ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. 4-5 కలిసి. ఇంటి మీద 10-15 మంది దాకా దాడి చేశారు. ప్రతి వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపత్తారు, నవకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ ఎందుకు కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం. కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.